హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో మిగిలిపోయిన దోసల పిండితో సోడా కలుపుకోకుండా ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే దోసల పిండి బోండాలు తయారు చేసి చూపించబోతున్నానండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్లోకైనా కానీ రెండిట్లోకైనా సూపర్గా ఉంటాయండి. వీటిని వేడివేడిగా చక్కగా పల్లీ చట్నీతో తింటే మాత్రం టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఎంతో మెత్తగా గుల్లగా, తినేటప్పుడు లోపల ఎటువంటి పిండి కూడా లేకుండా చాలా చాలా బాగుంటాయండి. దోసల పిండి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చక్కగా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టపడి తింటారు. మరి ఏమాత్రం లేట్ చేయకుండా చకచక దోసల పిండి బోండాలు చేసేసుకుందామా? ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు దోసల పిండిని వేసుకోవాలండి. తర్వాత 1 కప్పు మైదా పిండి, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలండి. ఎందుకంటే మనం దీంట్లో ఎటువంటి వంట సోడా కానీ పెరుగుని కానీ వేసుకోవడం లేదు కాబట్టి ఒక 10 నిమిషాల పాటు పిండిని ఇలాగ బీట్ చేస్తూ కలుపుతూనే ఉండాలి. ఇలా బీట్ చేస్తూ కలుపుకోవడం వల్ల పిండిలో చక్కగా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనం బోండాలు వేసుకునేటప్పుడు గుల్లగా చక్కగా వస్తాయండి. ఈ దోసల పిండి బోండాలు చక్కగా గుల్లగా మంచి కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా రావాలంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. మనం ఎంత ఎక్కువసేపు బీట్ చేసి కలుపుకుంటే అంత బాగా వస్తాయన్నమాట. పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా బోండాల్లాగా వేసుకోవాలి. ఇలా కళాయికి సరిపడినన్ని బోండాలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, అచ్చంగా మైసూర్ బోండాల్లాగే వచ్చినాయి కదండి. ఇలా చక్కగా రంగు మారిన తర్వాత వీటిని మనము తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఏమాత్రం ఆయిల్ అనేవి ఎక్కువ పీల్చవండి. చూసారా, మీరు చూస్తున్నారు కదా. ఇలా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా చక్కగా ఇలా బోండాల్లాగా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ దోసల పిండి బోండాలు ఒక పల్లి చట్నీతోనే కాదండి, టమాటా చట్నీ అలాగే కారపొడి దేంతోనైనా కానీ కమ్మగా చాలా బాగుంటాయి. అంతేకాదండి, ఎక్కువ సమయం పట్టకుండా వీటిని చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. అందరికీ తప్పకుండా నచ్చి తీరాల్సిందే. ఏమంటారు? మరి దోసల పిండి బోండాలు తయారీ విధానం నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేస్తారా? అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.